ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్, కొత్త సీఎస్గా సాయి ప్రసాద్, ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం, తల్లిదండ్రులకే కత్తిపోట్లు, హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్ల ప్రాణ ప్రదాత. ఈరోజు వార్తలను చూద్దాం. ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సిజేఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా తేల్చింది. అభియోగాల నమోదు దశలోనే అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి, బుచ్చిబాబు గోరంట్ల, ముత్తా గౌతమ్ సహా ఈ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసు చేసిన విచారణ 12% హోల్సేల్ మార్జిన్తో కుప్పలు తెప్పలుగా లాభాలు వచ్చి పడిపోతాయనే సిబిఐ సిద్ధాంతం మొత్తం తప్పుల తడక. ఆర్థిక అంశాలపై అక్షరం ముక్క రాని వాళ్ళు చేసినట్లుంది. చట్టపరంగా ఏమాత్రం నిలవదు అని తేల్చి చెప్పింది. హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బాధితుల నుంచి వైదొలిగిన మరుసటి రోజు నుంచి జస్టిస్ లీసా గిల్ను సీజేగా ప్రతిపాదిస్తూ సిఫారసు చేశారు. నూతన సీఎస్గా సాయి ప్రసాద్. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ కె విజయానంద్ పదవీకాలం ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 29నే సాయి ప్రసాద్ నియామక భర్తీని సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. శనివారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఆయన అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం. ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన కొడుకును మందలించడమే ఆ తల్లిదండ్రుల పాలిట శాపమైంది. ఎడారి దేశం గల్ఫ్లో ఓ ప్రవాసాంధ్ర బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి పాశవికంగా హతమార్చాడు. ఆపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అది తిన్నాక కొంతసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. రాజధాని రియాద్ నగరంలో తెలుగు ప్రవాసీలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో నివాసం ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు యజ్ర ప్రభాకర్. రవి బ్యాంక్ ఉద్యోగి కాగా శ్రీదేవి ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. +2 చదువుతున్న ప్రభాకర్ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి 5 లక్షల విలువైన ఎక్విప్మెంట్ను కొనుగోలు చేయించుకున్నాడు. అయితే చదువును గాలికి వదిలేసి రోజులో అత్యధిక భాగం ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా ప్రభాకర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులు ఇద్దరిపైన కత్తి దూశాడు. అనేక మార్లు పొడిచి చంపేశాడు. ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి భుజించాడు. కొంతసేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గోరా సైన్స్ సెంటర్లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం. జాతీయ విజ్ఞాన దినోత్సవం 2026 వేడుకలు గోరా సైన్స్ సెంటర్లో ఘనంగా జరిగాయి. నేటి యువత సైన్స్ యుగంలో ఉన్నారు. సైన్స్ పురోగతిని ఎప్పటికప్పుడు అవలోకిస్తున్నారు. సైన్స్ ద్వారానే సమాజ ప్రగతి. అన్నింటా సైన్స్తో మమేక్యమైన యువత కొత్త ఆవిష్కరణలకు నడుం బిగించాలి. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్ నినాదాన్ని సాకారం చేసి అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలి. జాతీయ సైన్స్ దినోత్సవం ఈ దిశలో యువతకి ఒక ప్రేరణ కావాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు పిలుపునిచ్చారు. గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నాస్తిక కేంద్రంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సమరం ఇంకా మాట్లాడుతూ సమాజం ముందుకు వెళ్ళాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో, వైద్య ఆరోగ్య రంగాలలో, వ్యవసాయ రంగాలలో, కమ్యూనికేషన్ రంగాలలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు రావాలన్నారు.
శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పుడే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఆలోచన దృక్పథం ఉన్నప్పుడే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత మాట్లాడుతూ, సర్ సివి రామన్ గొప్పగా ఎటువంటి శాస్త్రీయ పరికరాలు లేకపోయినా 1930లలో తన పరిశోధనలకు ఫిజిక్స్లో రామన్ ఎఫెక్ట్స్కి నోబెల్ ప్రైజ్ పొంది భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టారన్నారు. విజ్ఞాన తృష్ణ ఉన్నట్లయితే భారత యువత ఎవరికీ తీసిపోరన్నారు. నాస్తిక కేంద్రంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో వివిధ కళాశాలలు, హై స్కూల్స్ నుండి వందలాది విద్యార్థులు పాల్గొన్నారు. గోరా సైన్స్ సెంటర్ నిర్వహించిన విజ్ఞానం జీవితం, సమాజాన్ని రూపుదిద్దుతుంది, తార్కిక ఆలోచనలను అభివృద్ధి చేస్తుంది అనే అంశంపై వ్యాసరచన పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో నాస్తిక కేంద్రంలో ఉన్న గోరా టెక్నోహబ్, గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్, గోరా సైన్స్ మ్యూజియం, బాపు దర్శన్ సందర్శించి క్లాసు రూమ్ పాఠాలలో చదువుతున్న అత్యాధునిక సైన్స్ విశేషాలని ఇక్కడ ప్రత్యక్షంగా చూడటం ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించాయని సంతోషం వ్యక్తపరిచారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్, నలంద డిగ్రీ కాలేజ్, సెయింట్ జాన్స్ గుణదల, భవానీపురం హై స్కూల్స్ కొన్ని వినూత్న సైన్స్ ప్రాజెక్ట్స్ని ప్రదర్శించి సందర్శకుల చేత ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి సకల, శ్రీ హరిసుబ్రహ్మణ్యం, శ్రీ కృష్ణమోహన్, శ్రీ దిలీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లల ప్రాణ ప్రదాత. మన దేశ మహిళల్లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అత్యధికం. ఈ క్యాన్సర్కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ క్యాన్సర్ని హెచ్పివి వ్యాక్సిన్తో పూర్తిగా అరికట్టవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లకు ప్రాణప్రదాత. దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో శ్రీ డి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1356వ వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఆయన హెచ్పివి వ్యాక్సిన్ అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వ్యక్తిలోకి హెచ్పివి వైరస్ ప్రవేశించిన చాలా కాలం పాటు ఎటువంటి లక్షణాలు కనబడకుండా ఉండి కొంతకాలానికి సర్వైకల్ క్యాన్సర్గా కనబడుతుందన్నారు. అరుదుగా కొందరిలో గొంతు క్యాన్సర్, ఇతర లైంగిక అవయవాల క్యాన్సర్లు కూడా రావచ్చునన్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 1,20,000కి పైగా కొత్త సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. 75,000 మంది మహిళలు ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారని, సర్వైకల్ క్యాన్సర్లలో 95% పైగా కేసులకు హెచ్పివి వైరసే కారణమని ఆయన పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ఒక నివారణ టీకా అని, ఇది క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పివి వైరస్ల నుంచి రక్షణ ఇస్తుందని అన్నారు. ఇది సురక్షితమైన వ్యాక్సిన్ అని నిర్ధారణ అయిందన్నారు. ఈ వ్యాక్సిన్ 9 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. 15 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా ఇవ్వవచ్చునన్నారు. కానీ 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలో వ్యాక్సిన్కి రోగనిరోధక శక్తి చక్కగా పెంపొందుతుందన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాక్సిన్కి ఫలితం తగ్గుతుందన్నారు. మగపిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. కానీ ఈ వ్యాక్సిన్ అవసరం మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఉందన్నారు. 1,00,000 మంది మగపిల్లల్లో ఒకరికి పురుషాంగ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండగా, ఆడపిల్లల్లో 6 నుంచి 25 మందికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు వారి ప్రధాన బాధ్యతగా వారికి వ్యాక్సిన్ తప్పక వేయించాలన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఉచిత హెచ్పివి టీకా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి బాలికలకు ఉచిత హెచ్పివి టీకా పంపిణీని అమలు చేస్తున్నారు. చీపురుపల్లిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 14-15 ఏళ్ల వయసున్న 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 25 ఏళ్ల ప్రేమ, పెళ్లైన కొన్ని గంటలకే వరుడి హత్య, రాళ్లతో కొట్టి చంపిన వధువు సోదరులు, ప్రేమించుకొని అన్నవరంలో ప్రేమ వివాహం జరిపిన కొన్ని గంటలకే కులాలు వేరనే కారణంగా వధువు కుటుంబం వరుడిని రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు.
కివీస్పై ఇంగ్లాండ్ విజయం. న్యూజిలాండ్కు నిరాశ. ఇంగ్లాండ్ను ఓడించి సెమీస్ చేరే అవకాశాన్ని ఆ జట్టు చేజేతులా వదులుకుంది. శుక్రవారం ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. మొదట న్యూజిలాండ్ 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. టామ్ బాంటన్ 24 బంతుల్లో 33, విల్ జాక్స్ 32 నాటౌట్ మెరుపులతో ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంకతో నేడు పాకిస్తాన్ మ్యాచ్. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.